వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డిపై చేసిన వ్యాఖ్యల మీద తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిప్యూటీ మేయర్తో పాటు కార్పొరేటర్ల గౌస్ బేగం ఇతర నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ అనుభవంతో కూడా మా వయసు ఉండదని, అయితే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా దూషించడం ఏంటని ప్రశ్నించారు. అనంత వెంకటరామరెడ్డి అధికార పక్షాన్ని విమర్శిస్తే దానికి హుందాగా సమాధానం చెప్పకుండా ఇలా దూషణలకు దిగుతారా అంటూ ధ్వజమెత్తారు. అనంతపురం నగరంలో శాంతియుత వాతావరణంలో రాజకీయాలు ఉంటాయని, ఆయన ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టవద్దని సూచించారు. 850 కోట్లతో అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత కూడా అనంత వెంకటరామరెడ్డికే దక్కుతుందని, ఆయనపై చేసిన వ్యాఖ్యలను జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ పూజ్యులు పెద్దలు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు మన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులైనటువంటి అనంత వెంకటరామరెడ్డి గారి పైన చేసినటువంటి విమర్శలు మనం చూస్తే, ముఖ్యంగా రాజకీయాల్లో ప్రశంసలు విమర్శలు అన్నది సర్వసాధారణమైన విషయం అయినప్పటికీ కూడా ప్రతిపక్షానికి స్వపక్షానికి ఉన్నటువంటి తేడాని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేసే పద్ధతి ఏ రకంగా ఉంటుందో ఒకసారి మనం చూస్తే, మన జిల్లా అధ్యక్షులైనటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు మొదటి నుంచి కూడా చాలా సౌమ్యులు. అదే సంస్కారం మా అందరికీ కూడా ఆయన నేర్పించారు. కాబట్టి నిన్నటి రోజున ప్రభాకర్ రెడ్డి అన్న గారు మాట్లాడిన విధి విధానాలు చూస్తే చాలా బాధాకరమైనటువంటి పదజాలంతో ఆయన వాడినటువంటి సందర్భం చూస్తున్నాం. అన్న ప్రభాకర్ రెడ్డి అన్న గారు, మీకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం అంత వయసు మాకుంది. మాలాంటి యువత రాజకీయాల్లోకి వచ్చి ఒక సామాజిక బాధ్యతతో ప్రజాసేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మీలాంటి వాళ్ళ అడుగుజాడల్లో ముందుకెళ్లాలా అన్న విషయాల్ని నేర్చుకోవాలా, లేదా రాబో తరాలకు భయభ్రాంతులను చేసి రాజకీయాలంటే భయపెట్టి తల్లిని తిడుతున్నారు, కూతుళ్ళని తిడుతున్నారు, అన్నదమ్ముల్ని తిడుతున్నారు, కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ విధంగా ఇటువంటి పదజాలంతో దూషించడం సమంజసం కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే అనంతపూర్ నగరంలో మున్సిపల్ చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా 1045 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది నిజం. అటు కాకుండా మీరు చేసినటువంటి విమర్శలు ఏదైనా సరే, మీరన్నట్టుగా ఎప్పుడైనా సరే ఎటువంటి ఎంక్వైరీ వేసినా కూడా మేమంతా కూడా సిద్ధంగానే ఉన్నాము. మా పార్టీ విధి విధానాలు కానివ్వండి, మా అధ్యక్షులు కూడా మాకు నేర్పించినటువంటి సంస్కారంతో మీకున్న పెద్దరికాన్ని మీరు కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలు ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలను చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ సరైన బాధ్యతను ఏ రకంగా నిర్వర్తిస్తుంటే ఈ విధంగా దూషించడం, ఆత్మ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని మీరు కూడా ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. మరీ ముఖ్యంగా గెలుపోటముల గురించి కూడా మాట్లాడారు. గెలుపోటములు అన్నవి రాజకీయాల్లో సర్వసాధారణమైనప్పటికీ కూడా ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎవరి బాధ్యతను వారు పూర్తి స్థాయిలో నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. పర్సనలైజ్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదన్నా. మీలాంటి వాళ్ళని చూసి ఇప్పుడు వస్తున్నటువంటి యువత కూడా మీరు అభివృద్ధి వైపు ఎంత కాంక్షిస్తున్నారో అటువంటి ఐడియాలజీని ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యే విధంగా మీరు మాట్లాడాలి తప్పితే ఈ విధంగా దూషించడం కరెక్ట్ కాదన్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా అనంతపూర్లో కూడా ఎప్పుడు కూడా అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో శాంతి భద్రతలు కాపాడే విధంగా జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి అనంతపురం జిల్లాలో ఎప్పుడు కూడా సామరస్య రాజకీయాలే జరిగినాయన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. తాడపత్రి లాగా అనంతపురిని మార్చడానికో లేకపోతే ఇంకో విధానికి మీరు తీసుకెళ్ళకండి. దయచేసి అందరికీ కూడా ఒక పారదర్శక పాలన అందించినటువంటి ప్రజాప్రతినిధిగా ఆయన చేస్తున్నటువంటి ప్రభుత్వానికి చేస్తున్నటువంటి ఏ విషయాన్ని, ఏ విన్నపాన్నైనా కూడా ఆయన విధి విధానాల్ని కూడా మీరు ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా సెల్ఫ్ డిఫెన్స్ విషయాల్లో కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి,
ఇతరులను నొప్పించకుండా సమస్యను తెలియజేసే ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఆయన నేర్పించినటువంటి సభ్యతలో మీకు ఖచ్చితంగా ఈ సందర్భంగా మా జిల్లా అధ్యక్షులకి మీరు మాట్లాడినటువంటి పదాలని వెనక్కి తీసుకోవాలి. తప్పకుండా కూడా మీరు ఆ విషయాన్ని ఖచ్చితంగా మీరు తెలియజేయాలి. అనంత వెంకటరామరెడ్డి గారికి క్షమాపణలు కూడా చెప్పాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. నిన్నటి రోజున తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకున్నట్టుంది. ఆయన మాట్లాడిన తీరు వయసు పెరుగుతానే బుద్ధి మందగిస్తుందంట. బహుశా వెంకటరామరెడ్డి అనంత వెంకటరామరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మీ బంధువే. మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు ఆయన దూషించే ప్రతి మాట ఎక్కడికి చేరుతుందో ఒక్కసారి ఆలోచించండి. వెంకటరామరెడ్డి అన్న తల్లిగారు మీ అక్క కాదా? మీరు మాట్లాడిన భాష ఎక్కడికి పోతుంది? అది ఒకటి, మీరంటే ఒక గౌరవం. తాడిపత్రిలో మీరు ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్పర్సన్గా తాడిపత్రిలో ఎన్నడూ లేని అభివృద్ధి చేశారు. ఒక రోల్డ్ మోడల్ తాడిపత్రిని తయారు చేశారు. తాడిపత్రి మారింది కానీ మీ భాష మారలేదు, మీ తీరు మారలేదు. అది మారాలా ఫస్ట్. అనంత వెంకటరామరెడ్డి గారు ప్రజల పక్షాన ప్రజావాణిగా కొన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. ఆయన మాట్లాడిన దానికి మీరు ఆన్సర్ చేయండి. ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. అది కరెక్ట్. కానీ ఆయన అడిగిన ఏ ప్రశ్నకు కూడా మీరు సమాధానం చెప్పకుండా పర్సనల్గా డైవర్షన్ రాజకీయాలు, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎవరు ఏమి మాట్లాడినా కూడా దానికి సమాధానం కాకుండా మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వ్యక్తిగతంగా విమర్శించడము, లేకపోతే ఆ సబ్జెక్టు సంబంధం లేకుండా మాట్లాడడమే మీకు అలవాటైపోయింది. మీరు నిన్న ఒక మాట అన్నారు, అనంతపురం తెలుగుదేశం నాయకులు మాట్లాడడం లేదని చెప్పి. అనంతపురం పార్లమెంటుకు సంబంధించిన తెలుగుదేశం నాయకులకు తెలుసు అనంత వెంకటరామరెడ్డి గారు మాట్లాడినది వాస్తవం. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి మాట్లాడలేదు. మీరు కూడా నేను ఏం మాట్లాడినారు, మీరు కూడా ఆన్సర్ చేయలేదు. వ్యక్తిగతంగా దూషణ చేశారు. అవినీతి జరిగింది, అది జరిగింది అంటున్నారు. గత 5 ఏళ్ల నుంచి భయమా? అప్పుడు మాట్లాడలేదే. ఇప్పుడు మీ కుటుంబ ప్రభుత్వం వచ్చింది మాట్లాడుతున్నారా మీరు? అప్పుడు మాట్లాడింటే మేము ఒప్పుకునే వాళ్ళం. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీరు మమ్మల్ని భయపెట్టాలని చెప్పి చూడొద్దండి. మీరు భయపెడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. ఈ రోజు ఇక్కడ 40 మంది ఉన్నారు, 40,000 మంది అవుతారు. అదే 4 లక్షల మంది కూడా అనంత వెంకటరామరెడ్డి వెనకాల నిలబడతారని కూడా మీకు తెలియజేస్తున్నాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోడిని వదలలేదు, కోడి గుడ్డును వదలలేదు. మీరు అవినీతి నీతుల గురించి మాట్లాడతారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకరికి ఒక ఏళ్ళు చూపించే ముందు 3 ఏళ్ళు అతని వైపు కూడా ఉంటాయని మీరు మర్చిపోవద్దండి. నేను ఒకటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కోరేది, మాట్లాడండి. మీరు మాట్లాడేది రాజకీయంగా విమర్శించండి. పార్టీలు అన్నాక, తెలుగుదేశం పార్టీ అన్నాక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాక ఖచ్చితంగా పార్టీ పరంగా విభేదాలు ఉంటాయి. విమర్శించండి, స్వీకరిస్తాం. అంతే తప్ప భాష ఏంటంటే మీరు మాట్లాడే భాష నాది. ఇంకొక మాట తెలియజేస్తున్నాను అన్న, రాజకీయాల్లోకి ఎవరన్నా రావాలంటే ఒక నాయకుడిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి వస్తారు. మీరు మాట్లాడే తీరు కానీ మీ కూటమి ప్రభుత్వంలో జరిగే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూస్తే వచ్చే తరానికి యువతలు ఎవరు కూడా రాజకీయాలకు రావాలంటే కూడా భయపడేట్లు మాట్లాడుతున్నారు మీరు. కాబట్టి ఇప్పటికైనా మీ భాష మార్చుకోండి. అనంత వెంకటరామరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు కాబట్టి, ఆయనకు ఆ స్థానం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు, ప్రజల తరపున మాట్లాడతారు. ఒకప్పుడు ఇదే అనంత వెంకటరామరెడ్డిని గెలిపించండి తాడిపత్రిలో మీరు తిరగలేదా ఎంపీగా? ఆయన ఎంపీ కోసం మీరు తిరగలేదా? ఆ రోజు వెంకటరామరెడ్డి మంచోడు, ఈరోజు చెడ్డోడా? మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు విమర్శించలేదా, తిట్టలేదా? మమ్మల్ని చూపించమంటారా మీ వీడియోస్ అని? ఈరోజు చంద్రబాబు నాయుడు మంచోడు.